బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో చిలుకూరి బాలాజీ టెంపుల్కి సంబంధించి కూడా ప్రధాన అర్చకునిపై జరిగిన దాడికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది, అలాగే వైరల్ నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కూడా కొంతమంది వ్యక్తులు వచ్చి తనని భయపడించాడంటూ కూడా తను సెల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో కూడా మొయినాబాద్ పోలీసులకు ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఎంక్వైరీ చేసి కూడా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో తనను అరెస్ట్ చేయడం జరిగింది. సో మిగతా వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు మొదలు పెట్టమంటూ కూడా మొయినాబాద్ పోలీసులు చెప్పడం జరిగింది. సో ఇదే అంశానికి సంబంధించి కూడా నెటిజన్లకి ఒక షాకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన అర్చకుడుగా ఉన్న ఆ వ్యక్తి ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్న వ్యక్తి, సో చాలామంది భక్తులతో కూడా చాలా సరదాగా మాట్లాడే వ్యక్తికి ఇలా జరగడం కూడా ఒక క్వశ్చన్ మార్క్గా చూస్తున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి కూడా అసలు ఏం జరిగి ఉంటుంది, సో ఇలా ఒక ప్రధాన అర్చకుడిపై రంగరాజన్పై జరిగిన ఈ యొక్క దాడికి సంబంధించి కూడా సో ఒక సమాజం మొత్తం పెద్ద క్వశ్చన్ మార్క్గా చూస్తుంది. అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సో మడుగుల శివప్రసాద్ గురూజీ గారు మన దగ్గర ఉన్నారు. వారి మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో గురూజీ నమస్కారం. ఆశీర్వచనం నాయన. ఎలా ఉన్నారు గురూజీ? బాగున్నాం నాయన. ఓకే, సో ఒక ఇష్యూ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. చిలుకూరి బాలాజీ టెంపుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా మనం అక్కడ కొలుస్తూ ఉంటాం, భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు. సో అలాంటి ఒక టెంపుల్ దగ్గర ప్రధాన అర్చకుడుగా ఉన్న రంగరాజన్పై జరిగిన ఈ యొక్క దాడికి సంబంధించి ఎలా చూడవచ్చు అంటారు అసలు? శ్రీ మహాగణాధిపతయే నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవ్యే నమః. చిలుకూరు బాలాజీ దేవాలయం అనేటువంటిది చాలా సుప్రసిద్ధమైనటువంటి దేవాలయం, అందరికీ తెలిసినటువంటి సంగతే. ఆ దేవాలయ ప్రధాన అర్చకుడు ఆయన మహనీయులు సౌందరరాజన్ గారి మీద ఈ విధముగా దాడి జరగటం అనేటువంటిది నేను కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వాటి ద్వారా చూస్తూ ఉన్నాను. పొద్దున్నుంచి కూడా మనస్సుకు చాలా కలతగానే ఉన్నది. ముఖ్యంగా మొట్టమొదట ఈ దాడిని నేను చాలా తీవ్రముగా ఖండిస్తూ ఉన్నాను. ఎప్పుడూ కూడా అర్చకులు భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్తగా ఉంటారు. ఎప్పుడూ కూడా దేవాలయ ప్రధాన అర్చకుడు అని అంటే దేవాలయంలో ఉండేటువంటి భగవంతుడితోనే సమానము. అక్కడ మూల విరాట్ ఎంత ప్రాధాన్యతో ప్రధాన అర్చకుడు కూడా అంతే కదా. అటువంటి చోటికి వెళ్ళి మరి కొంతమంది వీళ్ళు ఈ చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్టు? పైగా నేను చూశాను అందులో ఆయన ఒకతను ఏదో పేరు చెప్తూ ఉన్నారు, రాఘవరెడ్డి ఏదో పేరు ఉన్నారు, వీరరాఘవరెడ్డి అని ఆయన. ఇప్పుడు దీంట్లో నేను భగవద్గీతలో శ్లోకాలు నేను చెబుతాను అనేటువంటి క్రమములో చెబుతూ ఒక ఇది చేస్తూ ఉన్నాడు ఆయన. అసలు ఆయన ఇంటెన్షన్ ఏమిటి అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు. ఇప్పుడు అంత చదువుకొని అంత చేసి ప్రధాన అర్చకుడిని కింద కూర్చోపెట్టుకొని తాను పైన కూర్చొని డిక్టేటర్ లాగా చేయటం అనేటువంటిది ఇది ఎంతవరకు కరెక్ట్, సమంజసం? అది ఎంత తప్పు? ఇప్పుడు నాకేదో శ్లోకాలు నేను చదువుకున్నాను కదా అంటే చదువుకున్నది ఇదా మనకు విజ్ఞానం నేర్పిస్తున్నది? ఇటువంటిది ఒకడు చూసుకొని ఇంకొకరు రెచ్చిపోయి దేవాలయాల్లో ఉండేటువంటి అర్చకుల మీద బ్రాహ్మణోత్తముల మీద మీ యొక్క ప్రతాపము చూపిస్తున్నారు అంటే ఇది ఎక్కడికి పోతున్నది దేశం? ఎక్కడికి వెళ్తున్నాం మనము? పైగా కేంద్ర ప్రభుత్వములో ఇటువంటి ధార్మిక సంస్థను కాపాడేటువంటి బీజేపీ ప్రభుత్వము ఉన్నటువంటి సమయములో ఇటువంటివి జరుగుతున్నాయి అంటే ఎంత బాధ అవుతుంది మనుషులకు. అర్చకులు వాళ్ళు దైవాన్ని నమ్ముకొని చేసేటువంటి మహనీయులు. ఈ దేవాలయం ఇది ఒక్కటే అని కాదు, ఎక్కడ దేవాలయము ఉండినా
భగవంతుణ్ణి నమ్ముకొని ప్రజలను నమ్ముకొని వాళ్లకు సేవ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు అర్చక స్వాములు. అర్చకుల స్వాముల మీద, పౌరోహితుల మీద, బ్రాహ్మణోత్తముల మీద ప్రతాపాలు చూపించడము మొదలు పెడితే ఇది ముక్తకంఠముతో ఏకకంఠముతో నిజంగా కూడా బ్రాహ్మలు అనేటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇది చాలా ఖండించాల్సినటువంటి విషయమని నేను గట్టిగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో వైష్ణవులు, స్మార్తులు, మధ్వలు అనేటువంటి సాంప్రదాయాలు కాదు కావాల్సినటువంటిది. బ్రాహ్మలు, అర్చకులు, దేవాలయాలు అనేటువంటివి మనకు ఏమి చెప్తున్నాయి అంటే మనము చేసేటువంటివి ఇంకా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి సమాజంలో ఇటువంటివన్నీ నిష్టగా చేసేటువంటి మహనీయులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ధర్మము న్యాయము అనేటువంటిది ఎక్కడ ఒక చోట నిలబడుతూ ఉన్నది, ఇంకా కొంతవరకు కాపాడుకోగలుగుతూ ఉన్నాము. ఇటువంటి వాళ్ళ మీద మీ యొక్క ప్రతాపాలు చూపిస్తూ దౌర్జన్యము చేస్తూ ఇలా ఇంటికి పోయి ఇంకా ఇంట్లోకి పోయి చేసి చొరబడి చేస్తున్నారు అంటే రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? ఎలా వాళ్ళు కాపాడుకోగలుగుతారు? ఏదైనా ఇబ్బంది వస్తే భగవంతుడు ఉన్నాడు అని నాలుగు గోడల మధ్య కూర్చొని స్వామి తండ్రి అని చెప్పుకునేటువంటి వాళ్లకు ఆ భగవంతుడి సన్నిధానములోనే ఉండేటువంటి అర్చకుడి యొక్క ఇంట్లోకే జొరబడి వచ్చారు అంటే ఇంకా రక్షణ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? ఏది ఇబ్బంది వచ్చినా భగవంతుడిని కోరుకుంటాం. ఇంకా భగవంతుడి దగ్గర చేసేటువంటి అర్చక స్వాములకు కూడా పోలీసులను పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అంటే మనం ఎక్కడికి పోతున్నట్టు? సమాజంలో ఏమవుతున్నట్టు? అసలు ఏం ఆలోచన చేస్తున్నారు? అసలు ఏమి కావాలి? రాముడు గొప్ప అంటున్నారు, రాముడి యొక్క ఇది తయారు చేస్తున్నాము అంటున్నారు. రాముడు ఈ విధముగా దండెత్తమని చెప్పాడా? రాముడు ఇలా దౌర్జన్యం చేయమని చెప్పాడా ఇంటికి పోయి? ఏ రామాయణంలో రాసి ఉందండి అలా? ఏ రాముడు చెప్పాడండి అలా? ఆ రాముడు ఎలాంటి వాడు? అసలు తమ్ముడు లక్ష్మణుడు కొంచెము కోపోద్రిక్తుడై మాట్లాడితే కూడా అలా మాట్లాడరాదు అని చెప్పినటువంటి మహనీయుడు రాముడు. ఎంత శాంత స్వభావి, మీ అంత ఇది లేదు అని చెబుతూనే ఆయన్ను కింద కూర్చోబెట్టి వీళ్ళందరూ పైన కూర్చొని ఒక అర్చకుణ్ణి ఆ విధంగా చేయడం అనేటువంటిది ఆ డిక్టేట్ చేసేటువంటి విధానము చూస్తే ఆ ప్రసార మాధ్యమాలలో అతన్ని కింద కూర్చోబెట్టి అతను తల వంచుకొని కూర్చునుంటే ఒక అర్చకుణ్ణి తలదించుకున్నాడు, ఇవాళ తలదించుకునేటువంటి పరిస్థితి చేశారు అంటే యావత్తు ప్రపంచము భగవంతుణ్ణి మీరు అన్నట్టుగానే తప్ప అర్చకుడిని అన్నట్టు కాదు. ఆయనకేమీ చిన్నతనం రాలేదు. ఎందుకంటే అణువుగాని చోట అధికులమనరాదు అనేటువంటి విషయం ఆయన తెలుసుకున్నాడు కాబట్టి, ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన సర్వజ్ఞాని కాబట్టి అలా చేతులు కట్టుకొని అలా తలదించుకొని కూర్చొని ఉండిపోయాడు. ఎందుకు అంటే మీలాంటి వాళ్ళ ముందు ఎందుకు అని. ఆ విఘ్నుడు కాబట్టి, సంస్కారవంతుడు కాబట్టి. కనుక ఇటువంటివి ఇంకొకసారి ఎక్కడ జరిగినా, ఏ దేవాలయాల అర్చకుల మీద కానీ పౌరోహితుల మీద కానీ బ్రాహ్మణోత్తముల మీద జరిగినా ఇది చాలా ముక్తకంఠముతో ప్రతి వాళ్ళు కూడా ఖండించాలి. మామూలుగా బ్రాహ్మణో బహుజన ప్రియ అని, బ్రాహ్మణుని అనేటువంటి వ్యక్తి సర్వజనాన్ని హితవు కోరుకునేటువంటి వాడు. ఒక స్వామి నమస్కారము అనగానే లోకా సమస్త సుఖినో భవంతో కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని లాంటివన్నీ చెబుతూ ఉంటాడు. ఆయనకేమిటి లోకమంతా సంతోషంగా ఉండాలి అని కోరుకునేటువంటి ఒక బ్రాహ్మణోత్తమున్నా మీరు ఇలా చేయటము ఇది ఎంతవరకు సమంజసం? ఇది చాలా తప్పు. నేను చాలా తీవ్రంగా బాధతోనూ ఆవేదనతోనూ దీన్ని ఖండిస్తున్నాను. మన వాళ్ళందరూ కూడా ఖండించాలి ముక్తకంఠముతో అని నేను మిగతా వాళ్ళందరినీ కూడా సవినయముగా కోరుకుంటూ జయోస్తు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చూసినామంటే చాలా బాధేసింది. ఎందుకంటే ఎంతోమంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు, కానీ ఒక ప్రధాన అర్చకునికి ఇలా జరగడం నిజంగా మాకు చాలా బాధేసింది. అంటే కలియుగ ప్రత్యక్షప్రదమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఇవాళ కలియుగములో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిభా ప్రభావము ఎక్కువ. మిగతా వాళ్ళది లేదు అని కాదు. అలాంటి
వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అలా జరగటం. ఏ దేవుడైనా దేవుడు ఒక్కడే, మనము రూపాలు వేరుగా పెట్టుకుంటున్నాం అంతేగాని ఏదైనా కావచ్చు గాక. కానీ ఆయన సౌందరరాజన్ గారు, ఆయన చాలా గొప్ప వ్యక్తి, మహానుభావుడు. ఎంత పెద్ద విద్య చదివినా కూడా దేవుడికి సేవ చేసుకోవాలి, తన తండ్రి రుణం తీర్చుకోవాలి అనేటువంటి భావనతో ఇక్కడ వచ్చి ఉంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఆలయాల్లోనే భద్రత పూజారులకే కరువు అయితే ఇంకా ఆలయాల ముందు కూడా మనము మరి రక్షక భటులను పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అంటే ఎక్కడ ఉంటున్నాం మనము? ఎక్కడ ఉండాలి? ఇంటికంటే గుడి పదిలం అన్నారు. ఎక్కడ పదిలం? ఏమిటి ఇది? ప్రశ్నార్థకముగా మొక్కై ఉన్నప్పుడే వంచకపోతే మానైతే రేపొద్దున ప్రమాదాలు ఎక్కువ అవుతాయి గాక అని తెలియజేస్తూ ఒక్కసారి దృష్టి పెట్టవలసినదిగా ప్రభుత్వాన్ని కూడా సవినయముగా కోరుకుంటూ మాలాంటి వాళ్ళము ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలముగానే చేసుకుంటూ వెళుతూ ఉంటారు అర్చక స్వాములు. అటువంటి అర్చక స్వాములను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది అని ఒక్కసారి ప్రభుత్వాలకు సవినయముగా కోరుకుంటూ జయోస్తు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచిదండి, జయం.